హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి తెలంగాణ నీట్ యూజీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాను కాన్వెనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఓవరాల్ ఫ్రీ స్ట్రక్చర్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయిపోయి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అనమాట రిలేటెడ్ టు దీస్ ఫీ స్ట్రక్చర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి యూనిక్ వ్యూవర్స్ వస్తే 19,000 ప్లస్ ఉన్నారు అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ చూస్తే 7,000 ప్లస్ ఉన్నారు అనమాట. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు, రిటర్నింగ్ వ్యూవర్స్తో పోలిస్తే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళకు మీకు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ దొరికిన మా ఈ కంటెంట్ వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము స్లైడ్స్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేస్తాము, ఓవరాల్ ఫ్రీ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ. సో అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడాను లేదా మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే మేము పర్టికులర్ టైం ఇచ్చి మీకు టెక్స్ట్ చేయడానికి అలో చేసి ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడాను మేము మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 511 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మేము పెట్టిన వీడియోకి విత్ ఇన్ 1 అవర్లో మేము ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఏంటంటే మీరు పర్సనల్గా వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోగలరు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందన్నమాట, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, తెలంగాణ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఫీ స్ట్రక్చర్ బోత్ కాన్వెనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి యూనివర్సిటీ ఫీ అయితే ఉంటుంది, 12,000 అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనమాట, బట్ తెలంగాణ వల్ల కాదు, ప్రతి ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, లైక్ చాయిస్ ఫిల్లింగ్ ఇవన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి మీరు యూనివర్సిటీ ఫీ పే చేసేసి అలాట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేస్తుంటారు కదా. బట్ ఏంటంటే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో అప్గ్రేడేషన్ పెట్టుకొని సెకండ్ ఫేజ్లో కూడా ఒక కాలేజ్ వస్తే అప్పుడు మీరు యూనివర్సిటీ ఫీ కట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో కట్టేసి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ట్యూషన్ ఫీ చూసుకోవచ్చు, రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ కట్టాలన్నమాట. సో ఎంబీబీఎస్ కోర్స్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ చూడొచ్చు 10,000 పర్ ఇయర్ ఉంటుంది. అండ్ అలాగే ప్రైవేట్ నాన్ మైనారిటీ కానీ మైనారిటీ కానీ ఎస్సీక్ మెడికల్ కాలేజ్కి అయితే 60,000 పర్ ఇయర్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడొచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ, సో న్యూ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కాలేజ్ ఫర్ ఫ్రీ స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ ట్యూషన్ ఫీ చూసుకోవచ్చు 10,000 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కూడా 10,000 ఉంటుంది, ఇయర్లీ కట్టాలన్నమాట. నెక్స్ట్ సిటీస్ 5,000 ఉంటుంది, వన్స్ కడితే చాలు. అండ్ లైబ్రరీ ఫీ 2,000 ఉంటుంది, ఇయర్లీ కట్టాలి. సెంట్రల్ స్టోర్స్కి 2,000 ఉంటుంది, ఒకసారి కడితే చాలండి. లైబ్రరీ ఫీ 2,000 ఉంటుంది, ఇయర్లీ అయితే పే చేయాలి. కాషన్ డిపాజిట్ 3,000 ఉంటుంది, వన్స్ పే చేస్తే చాలు. అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ కూడా 3,000 ఓసీ వీసీ వాళ్ళకి, 1,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్స్ పే చేస్తే చాలు. నాన్ గవర్నమెంట్ ఫండ్ అంటే ఒకటి ఉంటుంది, 2,000 అయితే పే చేయాలి, వన్స్ పే చేస్తే చాలు. సో ఓవరాల్గా టోటల్గా మనం ఏంటంటే ఓసీ ఆర్ ఓబీసీ వాళ్ళు 29,000 ఫీ అయితే పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27,000 అనే ఫీ అయితే పే చేస్తే చాలన్నమాట. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, హాస్టల్ ఫీ స్ట్రక్చర్ 2023 అంటే మేము బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ చెప్తామండి, ఈ ఇయర్ ఇంకా మనకైతే రిలీజ్ చేయలేదు, టు బీ అప్డేటెడ్ అని అయితే పెట్టాడు. సో వన్స్ మనకు రాగానే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మీకు ఉన్న ఈ డేటా అంతా కలెక్ట్ చేసి నాలెడ్జ్ కోసం పెట్టుకోండి. ఇంకా చిన్న చేంజెస్ ఉంటే అసలు ఉండకపోవచ్చు కూడాను, అదే మనకి ఇయర్ రాగానే మేము మీకైతే అప్డేట్ అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నాన్ రిఫండబుల్ అమౌంట్ అంటూ ఉంటుంది, 5,000 అయితే కట్టాలి. అండ్ నెక్స్ట్ కాస్ట్ అండ్ డిపాజిట్ రిఫండబుల్ 5,000 కట్టాలి. అండ్ రెంట్ ఉంటుంది అనమాట 600 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్ అంటే ఇయర్లీకి అనమాట. సో 7,200. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీ 1,000 ఉంటుంది. సో ఓవరాల్గా 18,200 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, యూనివర్సిటీ ఫీ అనమాట, లైక్ ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయి ఉంటారు కదా, సో వాళ్ళకైతే 12,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఇది మన ప్రైవేట్ కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, బ్లాక్ పీరియడ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2023 to 2026. సో ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, అపోలో ఉంది కదా, క్యాట్ ఏ వాళ్ళకి 60,000 లైక్ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ క్యాట్ బీకి 13 lakhs ఉంటుంది, క్యాట్ సికి అప్ టు 2 times అనమాట. సో ఇదైతే బీ క్యాట్ ఉందో ఇంటూ 2 times ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, ఐఎన్ ఇన్స్టిట్యూట్ అనమాట, 60,000 ఏ క్యాట్ అండ్ 12 lakh బీ క్యాట్ అప్ టు 2 times, ఇది కామన్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, అరుంధతికి 60,000 ఏ క్యాట్ 11,55,000 బీ క్యాట్ ఉంటుంది, పరాణం అండి ఇవన్నీ. సో ఇది ఇంటూ 2 times ఉంటుంది. భాస్కర్ మెడికల్ కాలేజ్ చూసుకుంటే 60,000 క్యాట్ ఏ అండ్ 11,55,000 క్యాట్ బీ అప్ టు 2 times అయితే కట్టాలి క్యాట్ సికి. అండ్ చూసుకోవచ్చు, నెక్స్ట్ కాలేజ్ ఆనందరావు 60,000 ఏ క్యాట్కి, 13 lakhs బీ క్యాట్కి అప్ టు 2 times ఏమో సి క్యాట్కి. అండ్ నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి చూసుకుంటే 60,000 ఏ క్యాట్కి, 11,55,000 బీ క్యాట్కి అండ్ అప్ టు 2 times ఆఫ్ బీ క్యాట్ ఉంటుంది. సో ఈ 60,000 అనేది కామన్ అనమాట అన్ని కాలేజీకి కూడాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఉందో ఇది మారుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ కాలేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడాను. ఒకసారి ఇవి నోట్ చేసుకోండి, మొత్తం చెప్పుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది మీకు నాకును. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, కామినేనిక్ అనమాట. సో ఇది కామనే 60,000, ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ యొక్క పీడిఎఫ్ ఇవన్నీ కూడా నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయ్యేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో నెక్స్ట్ ఈ ఫీ స్ట్రక్చర్ ఒకటి చేంజ్ అవుతుంది. 13 lakhs కామినేనికి. అండ్ నెక్స్ట్ మమతా చూసుకోవచ్చు 12 lakhs ఉంది, మమతాకు మళ్ళీ చూసుకోవచ్చు 12 lakhs ఉంది. నెక్స్ట్ మహావీర్ చూసుకుంటే 11,55,000, మహేశ్వర చూసుకుంటే 11,55,000, మల్లారెడ్డి చూసుకుంటే 13 lakhs ఉంది, మల్లారెడ్డి ఉమెన్స్ చూసుకుంటే 12 lakhs ఉంది, మెడిసిటీ చూసుకుంటే 12 lakhs ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఎంఎన్ఆర్ చూసుకుంటే 13 lakhs ఉంది. అండ్ నెక్స్ట్ ప్రతిమ చూసుకుంటే 12 lakhs ఉంది, ప్రతిమ రిలీఫ్ చూసుకుంటే 11,55,000, ఆర్వీఎం చూసుకుంటే 12 lakhs ఉంది. అండ్ షడన్ చూసుకుంటే 12 lakhs ఉంది అనమాట. క్యాన్ బి అప్ టు 2 times అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు అయితే నోట్ చేసుకోండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ కేస్ మేము డిస్కంటిన్యూషన్ చేసుకోవాలంటే ఎలాగా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో చూడొచ్చు, క్యాండిడేట్స్ కెనాట్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్టర్ నోటిఫైడ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ డిస్కంటిన్యూషన్ ఆర్ లేటర్. Candidates will have to submit bond for the same. Candidates will have to pay bond amount of 20 lakh rupees if they discontinue the course after the last date of free exit. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు ఫ్రీ ఎగ్జిట్లో ఎగ్జిట్ అయిపోకుండా లేట్ చేసి ఆ తర్వాత నేను ఎగ్జిట్ అవుతానని అన్నా, ఆర్ఎల్స్ మీకు కౌన్సిలింగ్ అయిపోయి మాపప్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా కొంత టైం ఉంటుంది, లైక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొంత టైం ఉంటుంది అనమాట డిస్కంటిన్యూషన్ కానీ ఎగ్జిట్ అవ్వడానికి. సో ఆ టైంలో మీరు కనుక ఎగ్జిట్ అవ్వకపోయినా తర్వాత మీరు కనుక ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటే మీకు ముందే ఒక బాండ్ అయితే రాయించుకుంటారండి. 20 lakhs పే చేస్తాను, నేను డిస్కంటిన్యూ చేస్తాను, మీరైతే పక్కగా 20 lakhs పే చేస్తేనే మీకైతే డిస్కంటిన్యూషన్కి వాళ్ళైతే అప్రూవ్ చేస్తారనమాట. సో ఇది ఒకటి నోట్ చేసుకోండి మెయిన్గా. నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి బీడీఎస్ చూసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్మీ డెంటల్ కాలేజ్కి 45,000 క్యాట్ ఏకి ఉంటుంది, క్యాట్ బి ఆర్ సి క్యాట్కి 4,25,000 per annum ఉంటుంది. నెక్స్ట్ కామినేట్ డెంటల్గా చూసుకుంటే 45,000, ఇది కామన్ ఉంటుంది క్యాట్ ఏది, ఇవి మారుతూ ఉంటుంది అనమాట. సో చూసుకుంటే 4,20,000 ఇలా ఉంది. నెక్స్ట్ మల్లారెడ్డి 4,20,000, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మళ్ళీ ఇది 4,20,000, మమత కూడా 4,20,000, మేఘన కూడా 4,20,000, ఎంఎన్ఆర్ వస్తారు 5 lakhs ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు పాననీయలో 45,000 ఏ క్యాట్ అండ్ 5 lakhs అనమాట బే క్యాట్, ఇది 45 కామన్. ఇది చూసుకోవచ్చు మిగతా అన్ని 4,20,000 ఉంటుంది అనమాట. ఎస్విఎస్ కానీ, శ్రీ బాలాజీ కానీ, శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ కానీ, తిరుమల కానీ చూసుకోవచ్చు. క్యాట్ బి వచ్చేసరికి 1.25 times ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ క్యాట్ బీకి, ఇన్కి 1 × 1.25 వేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి బీడీఎస్కి. నెక్స్ట్ చూసుకోవచ్చు అలర్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే నాన్ రిఫండబుల్ యూనివర్సిటీ ఫీ, మనం ఇది ముందే మాట్లాడుకున్నాం. కాకపోతే ఇది ఏంటంటే బీకెట్ మేనేజ్మెంట్ కోటాలో కనుక ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి. సో 40,000 అయితే ఎంబీబీఎస్లో వాళ్ళు పే చేయాలి, బీడీఎస్ వాళ్ళు అయితే 20,000 అయితే పే చేయాలి, సీకెట్ వాళ్ళు అయితే 70,000 అయితే పే చేయాలి, అండ్ 40,000 బీడీఎస్లో సీక్యాట్ జాయిన్ అవ్వాలి అయితే పే చేయాలన్నమాట. ఇది అనమాట ఓవరాల్గా మన యొక్క వీడియో తెలంగాణకు సంబంధించింది కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ ఫర్ బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రయారిటీ లిస్ట్ మాట్లాడతాం అనమాట. ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకి మనం ప్రయారిటీ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి అనేది. సో మా ఈ వీడియో ఇక్కడ ఏంటంటే అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ నాకంటూ ఒక సపోర్ట్ ఉండి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.